మనకు అందించడానికి శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అడ్వైజరీ CEO ఆఫ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్వాలిటీ అక్రిడిటేషన్ డాక్టర్ టి రవీందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. అలాగే SSJ ఫార్మసీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె వనితా ప్రకాష్ గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడి మోర్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మీకు సంబంధించి ఫర్దర్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మీకు తదుపరి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ వనితా ప్రకాష్ గారు మీతోనే ప్రారంభిస్తున్నా. సో మెయిన్ ఈ కాలేజీకి సంబంధించి ఎక్కడుంది, అలాగే వాటి ప్రత్యేకతలు ఏంటి, అక్కడ అందించే కోర్సెస్ ఏ విధంగా ఉంటాయి? SSJ College of Pharmacy was established in 2007 as a co-ed institution. But from this academic year 25-26, we have converted into SSJ College of Pharmacy for Women's, so that the complete campus becomes a women-centric one. And the main advantage of our college is its location. It is situated in the IT corridor Gachibowli, just besides Wipro Gopanpalli. And the college is affiliated to JNTU Hyderabad, approved by Pharmacy Council of India as well as CCSEA. And the courses are, we offer B.Pharm and M.Pharm courses. Under UG B.Pharmacy we have 100 intake, and under M.Pharm we have 2 specializations, pharmaceutics and pharmacology, each with 15 intake. So those are the, the most important thing is its location, prime location, just besides Sridevi Women's Engineering College. ఓకే. అండ్ రవీందర్ రెడ్డి గారు, అండ్ మీకు సో ఇప్పుడు యాక్చువల్లీ MBA అండ్ B.Pharmacy అనేవి కూడా ప్రస్తుతం బాగా ఎక్కువ ప్రాధాన్యత ఉన్నటువంటి కోర్సులు. సో ప్రధానంగా MBAకి వచ్చేసి ఎటువంటి బయట ఎటువంటి ఆఫర్స్ ఉన్నాయి, సో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? సాక్షి టీవీ ప్రేక్షక మహాశయులకు స్వాగతం. శ్రీదేవి ఎడ్యుకేషన్ సొసైటీ శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ని 2001లో స్థాపించింది. SSJ ఫార్మసీ కాలేజ్ని ఇంతకుముందు మా ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు 2007లో స్టార్ట్ చేశాం కోఎడ్గా. మేము మా ఫౌండర్ చైర్మన్ శ్రీ అశోక్రావు గారు ఉమెన్ ఎంపవర్మెంట్ అనే ఒక విజన్ తోటి మహిళా విద్యార్థినులకు సాంకేతిక విద్య మరియు ఫార్మసీ విద్య అందించాలనే ఒక బృహత్ కల్పంతో ఈ సంస్థలను స్థాపించడం జరిగింది. ఈ సంస్థలలో ఫార్మసీ కోర్సు గురించి మొదలు వివరిస్తాను, తర్వాత MBA కోర్సు గురించి వివరిస్తాను. ఫార్మసీ కళాశాల అనేది మంచి సువిశాలమైన క్యాంపస్లో గచ్చిబౌలి IT కారిడార్లో నెక్స్ట్ విప్రో గోపనపల్లిలో స్థాపించడం జరిగింది. ఈ కళాశాల యొక్క ప్రాంగణం మనము అందులోకి శ్రీదేవి ఎడ్యుకేషన్ సొసైటీ క్యాంపస్లకు మనం ఎంటర్ అయితే అకాడమిక్ అట్మాస్ఫియర్, ఒక టెంపుల్ ఆఫ్ అకాడమిక్ అట్మాస్ఫియర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. విశాలమైన భవనాలు, తర్వాత సెంట్రల్ ఫెసిలిటీస్, తర్వాత స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, హాస్టల్ ఫెసిలిటీ, ఒక 1500 మంది విద్యార్థినులకు సరిపోయే హాస్టల్ ఫెసిలిటీ. అంతకుముందు కోఎడ్ ఉన్న ఫార్మసీ కళాశాలను ఉమెన్స్గా కన్వర్ట్ చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే వారి కుమారుడు రాధాకృష్ణరావు గారు తను క్యాంపస్ అంతా ఇంతకుముందు కంటే కొత్త భవనాలను నిర్మించడం జరిగింది. ఆ కొత్త భవనాలలో వచ్చే విద్యార్థినులకు ఈ కోఎడ్ అనేది ఇన్కంఫర్ట్ ఉండకుండా మొత్తం క్యాంపస్ను మేము సెప్టెంబర్ 4వ తారీఖు నాడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి మేము జీవో తీసుకొని ఈ కోఎడ్ కళాశాలను SSJ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఫర్ ఉమెన్గా కన్వర్ట్ చేసినాము. ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అనే దానిలో మహిళా సాధికతలో మేజర్గా మా చైర్మన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలు సమాజంలో చాలా వృత్తిపరంగా విద్యా కోర్సులు, వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడము, ఎకనామిక్ ఫ్రీడము, సోషల్ ఫ్రీడము, తర్వాత సొసైటీలో మనగలగాలి అంటే, పైకి రావాలి అంటే వాళ్ళకు ఒక విద్య అనేది చాలా ముఖ్యము అనేది విద్య అనే దానిలో ఆయన చైర్మన్ గారితో నేను ఒక 4 సంవత్సరాలు పనిచేశాను మామూలుగా యాజ్ అన్ అడ్వైజర్గా. వారి కుమారుడితోటి 15 years 20 సంవత్సరాల అనుభవం ఉంది. ఆయన మేము భోజనం చేసేటప్పుడు కూడా మేము మామూలుగా అందరిని తీసుకెళ్ళి మాతో పాటు కూర్చొని ఆయన మామూలుగా గాయత్రి మాత ఒకరు భోజనం చేస్తున్నప్పుడు ఒకరు నిల్చొని చూడకూడదు, అందరికీ సమానంగా పంచాలి. అలాగే విద్యను కూడా విద్యా దదాటి వినయ
అనే ఒక దాని నుంచి ఆయన చెప్పేవాడు. మనము ఎన్ని రంగాలలో పైకొచ్చినా స్త్రీలను వృత్తి విద్యాపరంగా పైకొచ్చినప్పుడు వాళ్ళకు ఉద్యోగ కల్పన అనేది జరుగుతుంది. వాళ్ళకు సంబంధించినంతకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది అభిప్రాయం. ఎక్కడో దూర ప్రాంతాల నుంచి ఎక్స్పర్ట్స్ను ప్రొఫెసర్స్ను తీసుకొచ్చి ఫార్మసీలో ఇంజనీరింగ్లో మంచి సాలరీస్ ఇచ్చి రిక్రూట్ చేసి వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని రకాల విద్యార్థినులకు సౌకర్యాలు కలుగచేసి ఒక్కొక్క లాబొరేటరీ, ఇప్పుడు ఫార్మసీ కోర్స్ తీసుకున్నప్పుడు ఫార్మసీ కోర్స్ అనేది చాలా డిగ్నిఫైడ్ ప్రొఫెషన్. ఫార్మసీ అంటే మందుల తయారీకి సంబంధించినంత వరకు ఈ కోర్సులో బీఫార్మసీ ఎంఫార్మసీ కోర్సులలో దీనిలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ టెస్టింగ్ ఇంజనీరింగ్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఉండడం జరుగుతుంది. తర్వాత ఈ డ్రగ్ యొక్క యాక్షన్స్ స్టడీ చేయడము ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ అండ్ లైక్ దిస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీకి అని ఇటువంటి కొన్ని సబ్జెక్ట్స్ అనేటివి మెడిసిన్ సబ్జెక్ట్స్ కూడా చదువుతారు. అంటే ఫార్మసీ సంబంధించిన కోర్స్ అనేది ఒక విద్యార్థిని మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా ఇంజనీరింగ్ కోర్సుకు సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ తెలుస్తాయి, తర్వాత మెడిసిన్కి సంబంధించిన సబ్జెక్టులు తెలుస్తాయి. అప్పుడే ఒక కొత్త డ్రగ్ ఆవిష్కరణలో కానీ ఒక ఉన్న డ్రగ్లో ఉండేటువంటి యొక్క అంటువాడు ఎఫెక్ట్స్ను తెలుసుకోవడానికి కానీ డ్రగ్ ఇంటరాక్షన్స్ ఎలా జరుగుతాయి, బయో ఈక్వలెన్స్, బయోలబిలిటీ, తర్వాత కంపాటబిలిటీ, తర్వాత ఒక్కొక్క ఎక్స్పెరిమెంటేషన్ అనేది ఒక కొత్త వ్యాక్సిన్ తయారు చేసిన ఒక కొత్త ఏ రకమైనటువంటి ఒక ED50, ND50, LD50 అని రకరకాల ప్రయోగాలు అనేటివి చేయడం జరుగుతుంది. చాలా ప్రాముఖ్యమైన విద్య. ఎందుకంటే